వందే మాతరం అన్నటువంటిది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం హిందుత్వవాదులే కాదు, జాతీయవాదుల యొక్క ప్రతి ఒక్కళ్ళ మనస్సులో ఎప్పటి నుంచినో రగులుతున్నటువంటి కసికి సమాధానం అని చెప్పాలి. నేనైతే నేను చదువుకునేటటువంటి దశలో మా స్కూల్లో వందే మాతర గీతం ఉంది. పొద్దున్నే స్కూల్లో వందే మాతరం, ఈవెన్ మా కాలేజీల్లో కూడా, మా డిగ్రీలు చదివేదాకా కూడా వందే మాతరం ఉదయాన్నే ప్రేయర్లో పాడతారు, ఎండింగ్ అప్పుడు జనగణమన పాడతారు. మరి ఎప్పుడు తీసేశారో అర్థం కాలేదు, ఎవరు తీసేశారో అర్థం కాలేదు, ఎవరు నిషేధించాడో అర్థం కాలేదు. అలాంటిది అకస్మాత్తుగా ఈవెన్ పాఠ్య పుస్తకాల్లో కూడా ప్రతి టెక్స్ట్ బుక్లో ఫ్రంట్ పేజీలో వందే మాతరం, లాస్ట్ పేజీలో జనగణమన ఉండేది. అవి తీసేశారు పుస్తకాల్లో కూడా. ఇప్పుడు నిశ్శబ్దంగా జరిగినటువంటి ఈ కుట్రని సరిచేస్తూ వందే మాతరం ఖచ్చితంగా పాడాలన్నటువంటిది కేంద్ర హోంశాఖ ఆదేశాలు. దాన్ని కాంగ్రెస్ తప్పుపడుతుంది. తప్పు పట్టాల, పడితే ప్రజలకు సిగ్గు, దాని దరిద్రానికి సంబంధించినటువంటి ఆ సిగ్గుపడే పని చేస్తున్న విషయం తెలుస్తుంది, ప్రజలకి అర్థమవుతుంది. వందే మాత్రాన్ని పాడము అనేటటువంటి దాన్ని సమర్థించే ఏ పార్టీ అయినా సరే ఈ దేశానికి ద్రోహే వాళ్ళు, అందులో డౌటే లేదు.